మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 19వ అధ్యాయం 23వ వచనము నుండి 37వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 23, 24 వచనములను చదువుకుందాం. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రములుగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రములుగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు లేవియాకాండం 19వ అధ్యాయం ఇశ్రాయేలీయుల ప్రజలు పవిత్రత కలిగి ఉండాలి అని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. లేవియాకాండం 19వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలీయులు అపవిత్రతకు దూరముగా ఉండి పవిత్రత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆ విషయాలనే తెలియజేస్తూ ఉంది. 23 నుంచి 37 వచనాల వాక్య భాగంలో మనం గనక చూసినట్లయితే ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ప్రవేశించిన తరువాత 3 సంవత్సరముల పాటు ఆ కనాను దేశంలోని చెట్ల యొక్క ఫలములు ఏవైతే ఉంటాయో అవి అపవిత్రమైనవిగా ఎంచాలని దేవుడు సూచిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 4వ సంవత్సరంలో వాటి ఫలములన్నీ దేవునికి ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములుగా ఉండి 5వ సంవత్సరం నుండి కనాను దేశం యొక్క ఫలములను ఇశ్రాయేలీయులు తినవచ్చు. అంటే కనానులో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీయులు ఆ వృక్ష ఫలములను 4 సంవత్సరాల పాటు ముట్టడానికి తినడానికి వీల్లేదు. మొదటి 3 సంవత్సరాలు ఆ వృక్ష ఫలాలు, ఆ దేశపు వృక్ష ఫలాలు అపవిత్రమైనవిగా ఎంచబడుతూ ఉన్నాయి. 4వ సంవత్సరం ఆ దేశపు వృక్ష ఫలాలు దేవునికి స్తుతియాగ అర్పణగా ఎంచబడుతూ ఉన్నాయి. దేవునికి ప్రతిష్ఠితమై అర్పించబడిన తర్వాత అవి ఎలా ఉంటున్నాయి? అప్పుడు అవి తినడానికి యోగ్యంగా ఉంటూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవునికి అర్పించబడిన తరువాత అవి తినడానికి యోగ్యమైనవిగా, ఆహారమునకు యోగ్యమైనవిగా, ఆహారమునకు అనుకూలమైనవిగా అవి ఉంటూ ఉన్నాయి. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. దైవార్పితమైన తరువాతనే అది తినడానికి యోగ్యముగాను పవిత్రముగాను ఉంటూ ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 3 సంవత్సరముల పాటు వాటికి కలిగిన అపవిత్రత అంతా పోవునట్లుగా ఆ దేశ వృక్ష ఫలాలను తినకూడదు. 4వ సంవత్సరం దేవునికి అర్పించేసేయాలి. దేవునికి అర్పించిన తర్వాతనే ఇశ్రాయేలీయులు 5వ సంవత్సరం నుండి ఆ దేశ వృక్ష ఫలాలను తినవచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే కనానులో ఉన్నటువంటి అన్యజనులు ఎవరైతే ఉన్నారో వారి విగ్రహారాధన వలన కావచ్చు, వారి జీవన శైలి వలన కావచ్చు, వారి ద్వారా ఆ భూమికి కలిగిన అపవిత్రత అంతా పోవడానికి 3 సంవత్సరాల కాలం పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 4వ సంవత్సరం అంతా కూడా దేవునికి ఆ చెట్ల వృక్ష ఫలాలను అర్పించి 5వ సంవత్సరం నుండి తినవచ్చు. చూడండి,
అన్యజనుల వలన కలిగిన అపవిత్రత దేవుడు సంపూర్ణంగా ప్రక్షాళన చేసి తొలగిస్తూ ఉన్నాడు. అది తొలగిపోయిన తర్వాతనే వారు దేవునికి అర్పించి, ఆ తర్వాత వారు తినాలి అనే విషయాన్ని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, ఆ తర్వాతనే మనం ఏ పనినైనా చేసినప్పుడు అది దేవునికి అంగీకారంగా ఉంటుంది. మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని విషయాలు వచనం తర్వాత వచనం మనం చదువుకుంటూ వెళ్తే శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి 25వ వచనం నుండి చదువుతా. నేను మీ దేవుడనైన యెహోవాను. రక్తము కూడినదేదియూ తినకూడదు. శకునములు చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. దయచేసి గమనించండమ్మా. అయ్యా! క్రైస్తవులైన వారు ఇంకా మంచి రోజులని, శకునాలని, వారాలు, వర్జ్యాలని ఇలా రకరకాలుగా ముహూర్తాలు చూసుకుంటూ దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి క్రియలను చేస్తున్నారు. జాగ్రత్త సుమా! ఇది వాక్య విరుద్ధం. ఈ మంచి రోజులు, శకునాలు క్రైస్తవ బిడ్డలు చూడటానికి వీల్లేదు. లేవియాకాండం 19వ అధ్యాయం 26వ వచనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యం రాయబడి ఉంది. శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయరాదు. ఈ శకునాలు, మంత్రాలు, వారాలు, వర్జ్యాలు, ఈ జాతకాలు చూపించుకొని వాటి ప్రకారం ఆ గ్రహాలని, అవని, ఇవని ఇలాంటి పనుల్లో మనము ఉంటే మరి దేవుని నామమునకు ఎంత అవమానం ఒకసారి ఆలోచన చేయండి. ఇకనైనా ఒకవేళ శకునాలు చూసేవారు ఎవరైనా ఉంటే మానుకోండి. ఆ తర్వాత 27వ వచనం. మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. మీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నుదురు మీద ఉన్నటువంటి వెంట్రుకలు గుండ్రంగా కత్తిరియకూడదు. ఆ తర్వాత ఈ గడ్డపు వెంట్రుకలు ఏవైతే ఉంటాయో, గడ్డ ప్రక్కలు ఏవైతే ఉంటాయో వాటిని గొరగకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత మనం చదువుకుంటూ వెళితే చచ్చిన వారి కొరకు దేహములను మరి గుచ్చుకోవడం గాని, చీరుకునేటట్లుగా చేయడం గాని, ముఖ్యంగా పచ్చబొట్లు దేహమును పొడిపించుకోకూడదని దేవుని వాక్యం లేవియాకాండం 19:28లో చెబుతూ ఉంది. ఈ రోజుల్లో క్రైస్తవులు అనబడిన వారు సిలువ గుర్తును పచ్చబొట్లుగా పొడిపించుకుంటున్నారు. సిలువ గుర్తు పచ్చబొట్టుగా పొడవబడాల్సింది హృదయంలో గాని, దేహం మీద కాదు. చాలామంది ఈ పచ్చబొట్లు సిలువ గుర్తు వేయించేసుకొని, సిలువ గుర్తును పచ్చబొట్లుగా వేయించుకొని అదొక విగ్రహం క్రింద భావిస్తూ మరి సిలువను పూజిస్తున్నారు. ప్రభువును ప్రక్కన పెడుతూ ఉన్నారు. వాక్యాన్ని ప్రక్కన పెడుతూ ఉన్నారు. సిలువ విగ్రహం కాకూడదు. ప్రభునందు ప్రియమైన వారులారా దయచేసి గమనించండి. ప్రభువు సిలువలో మరణించారు. మరణమును గెలిచి లేచారు. సిలువ కన్నా ప్రభువే మిన్న. ప్రభు వైపు చూడాలి. క్రైస్తవులు సిలువ గుర్తులు వేసుకోవడం, ఆ సిలువను పూజించడం, సిలువ ఎదుట సాగిలపడటం, ఇవన్నీ కూడా విగ్రహారాధన యొక్క సూచనలు. ఇలాంటి పనులు మనం చేయకూడదు. ప్రభువుని వేడుకోవాలి. ప్రభువుకు మొక్కాలి. ప్రభువునే హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు సిలువలో మరణించడం ద్వారా ఆ సిలువకు విలువ పెరిగింది గదా! ఎందుకంటే రోమీయులు భయంకరమైనటువంటి శిక్ష దొంగలకు, నరహంతకులకు, భయంకరమైనటువంటి అపరాధులకు, భయంకరమైనటువంటి ఖైదీలకు వేసే శిక్ష సిలువ శిక్ష. ప్రభువునకు ముందు చాలామంది మరి కొంతమంది సిలువలో మరణించారు గానీ, ప్రభువు పొందిన సిలువ మరణం వాటన్నిటికంటే అతీతమైంది. చాలా గొప్పది, భయంకరమైంది. ఆయన సిలువ మరణము పొందింది మనలను పాపము నుండి విమోచించడానికి. సిలువ వైపు చూడు అనగా సిలువలో వేలాడుతున్న ప్రభువుని చూడాలని అర్థం. అంతేగాని మరి సిలువను విగ్రహంగా చేసుకోమని కాదు. ఈ విషయంలో చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. వారి తల్లిదండ్రుల పేర్లు, మరి ప్రేమించిన వారి పేర్లు, పిల్లల వారి పేర్లు, జీవిత భాగస్వాముల పేర్లు పచ్చబొట్లు వేయించుకుంటారు. వాక్యం పచ్చబొట్లు వేయించుకోకూడదని స్పష్టంగా చెబుతూ ఉంది. ఆ తర్వాత దుష్కామ ప్రవర్తనను దేవుని వాక్యం అంగీకరించదు. ఏ వ్యక్తి తన కుమార్తెను వ్యభిచారం చేయనట్లుగా ప్రేరేపించకూడదు. అలాంటి దుష్కామ ప్రవర్తనకు సూచనగా ఉన్నటువంటి పనులను చేయించడానికి వీల్లేదు. కర్ణ పిశాచి కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు చెప్పించుకోవడం లాంటి పనులు
క్రైస్తవ బిడ్డలు చేయనేకూడదు. అది ఒక అపవిత్రమైనటువంటి, హేయమైనటువంటి క్రియ. ఈ సోది చెప్పే వాళ్ళని ఆశ్రయించడం, చిలక జోస్యాలు ఇలాంటివి చెప్పించుకోవడం వాక్యానుసారం కాదు. ఆ తర్వాత 32వ వచనంలో వృద్ధులు వచ్చినప్పుడు, ముసలివారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము కూర్చొని ఉంటే వారిని లేచి గౌరవించాలని లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనం చెబుతూ ఉంది. చూడండి, బైబిల్ గురించి చాలామంది విమర్శిస్తారు. వాక్యాన్ని చక్కగా చదివితే బైబిల్‌లో వ్రాయబడినటువంటి మేనర్స్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో అది బయట ఎక్కడా గూడా మనకు లభించదండి. మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటాం. పెద్దలను గౌరవించాలని. కొన్ని వేల సంవత్సరాల క్రితమే బీసీ కాలంలోనే లేవియాకాండం 19:32లో దేవుడు రాయించాడు. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. వృద్ధాప్యంలో ఉన్నవారు, ముసలివారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కుర్చీలో కూర్చున్న వారం లేచి వాళ్ళను గౌరవించినప్పుడు మనం దేవునికి భయపడినట్లంట. దేవునికి భయపడుట అనగా పెద్దలు వచ్చినప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు లేచి వారికి నమస్కారం తెలియజేయుట, వారిని గౌరవించుట. అప్పుడు మనం దేవునికి భయపడుతున్నట్లే లెక్క. ఆ తర్వాత ఈ రోజుల్లో మనం చూసినప్పుడండి చాలామంది పిల్లలకు తల్లిదండ్రులే చెప్పట్లేదు. పెద్దలొచ్చినప్పుడు, వృద్ధులొచ్చినప్పుడు లేవాలి, వారిని గౌరవించాలి. వారికి అవసరమైతే మన సీట్లను కూడా ఇవ్వాలి. ఇది బైబిలు ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. అలా చేస్తే మనకు దేవుని భయం ఉన్నట్లే. ఆ తర్వాత పరదేశులను బాధించకూడదు. మన దగ్గరికి ఎవరైనా పరదేశులొస్తే వారిని బాధించకూడదు. మరి ఈ రోజుల్లో అండి రాష్ట్రాలు దాటి పొరుగు రాష్ట్రాలకు వెళితేనే ఒకే దేశంలో ఉన్నప్పటికినీ కూడా ఎంతో ద్వేషం. ఆ రాష్ట్రపు భాష, ఈ రాష్ట్రపు వారు మాట్లాడకపోతే ద్వేషం. ఇలాంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లోకము వాక్యానికి ఎంత విరుద్ధంగా వెళుతుందో ఆలోచన చేయండి. అలాంటి లోకంలో ఈ అంత్య దినాల్లో మనం ఉంటున్నాము. వాక్యాన్ని హత్తుకొని జీవించాలంటే లోకమును ఎదిరించడమే. కనుక శ్రమలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. ప్రభు మీద ఆధారపడదాం. చూడండి మరలా 34వ వచనం. మీ మధ్య నివసించు పరదేశి మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను, నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటిరి. నేను మీ దేవుడనైన యెహోవాను. అబ్బా! ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని వాక్యము నిజంగా ఒక అద్భుతమైనటువంటి గుప్తనిధి. ఆ వాక్యంలో ఉన్న మాటలను చదువుతూ ఉన్నప్పుడు ఒక మనిషిగా మనం ఎంతో రూపాంతరం చెందుతాం. ఎంతో పరిణితి చెందుతాం. పెద్దలను గౌరవించడం, పరదేశులను ప్రేమించడం, మంత్రగాండ్రకు కర్ణపిశాచి కలిగిన వారికి దూరంగా ఉండడం, శకునాలు చూడకపోవడం, చచ్చిన వారి కొరకు మన వస్త్రాలను చింపుకోవడం, దేహములను చింపుకోవడం లాంటి పనులు చేయకూడదు. ఆ తర్వాత ఎవరికైనా సరే ఒకటే న్యాయం తీర్చాలి. రాజైనా, పేదైనా, ధనవంతుడైనా, పేదవాడైనా. ఇలాంటి కట్టడలు ఇంత అద్భుతంగా దేవుడు వివరిస్తే ఇశ్రాయేలీయులు ఎన్నో పర్యాయాలు తప్పిపోయారు. కానీ మనం అలా ఉండకూడదండి. వాక్యానికి లోబడదాం. పెద్దలను గౌరవిద్దాం. వాక్యమును తెలుసుకుందాం. వాక్యానుసారంగా జీవిద్దాం. మనము వాక్యానికి లోబడితే దేవునికి భయపడినట్లే లేవియా 19:32లో చూస్తూ ఉన్నాం. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, యెహోవా యందలి భయము పవిత్రమైనది. మనం చదువుకున్న లేవియాకాండం 19వ అధ్యాయం పవిత్రత గురించి చెబుతూ ఉండగా మనము కూడా దేవునికి నిత్యం భయపడుతూ వణుకుచూ పూర్ణ పవిత్రతతో జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రములయ్యా. మా జీవితంలో పచ్చబొట్లు, శకునాలు ఇలాంటి హేయమైన క్రియలు లేకుండా పెద్దలను గౌరవించే వారంగా, మీకు భయపడే వారంగా, సమన్యాయమును చూపించే వారంగా, పక్షపాతం లేని వారంగా లోకంలో ఉండడానికి, లోక ఆచారములను అంటించుకొనక, ఆచరించక, నాయనా మీకు సమీపంగా మిమ్మల్ని హత్తుకొని జీవించే అనుభవం మా అందరికి అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.